హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని టెక్ వైబ్స్. గైస్, ఈరోజు నేను ఐఫోన్ 17 ఏదైతే కొత్త సిరీస్ రాబోతుందో దాని గురించి అయితే కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. వాటి గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను, డీటెయిల్గా అయితే చూడండి. ఈసారి యాపిల్ అయితే ఊర్రమ్మ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాయి. ఇందులో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే వచ్చేసి బెజిల్స్ అయితే చాలా వరకు అయితే తగ్గించేశారు. అలాగే ఇన్ డిస్ప్లే కెమెరా అనమాట, అంటే కెమెరా అనేది బయట ఎక్కడ కనపడదు, డిస్ప్లే లోపల అయితే ఉంటుంది. ఇది ఫేస్ ఐడిని రికగ్నైజ్ చేసే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. కెమెరా కూడా కొత్త డిజైన్లో అయితే తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇప్పుడైతే నేను మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాము. ఐఫోన్ 17లో డిస్ప్లే వచ్చేసి బెజిల్స్ అయితే చాలా వరకు తగ్గించారు, అంటే ఫుల్ స్క్రీన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే కెమెరా కూడా డిస్ప్లే కింద అయితే ఇచ్చారు. ఇది టెస్టింగ్లో అయితే ఉంది. ప్రజెంట్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను. ఐఫోన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం. డిస్ప్లేలో కెమెరా ఉండటం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే బయట కనబడేసరికి కొంచెం డిస్ప్లే అయితే ఒక పార్ట్ అయితే మిస్ అవుతుంది కదా కెమెరా ఉండడం వల్ల. అదైతే ఇప్పుడు కెమెరాలో కంప్లీట్ చేస్తారు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా కెమెరా అనేది డిజైన్ అయితే వర్టికల్గా అయితే ఉంది. ఇంతకుముందు లాస్ట్ జనరేషన్లో వచ్చిన ఫోన్స్లో అయితే మీరు ఇది నోటీస్ చేయొచ్చు. డిస్ప్లే అయితే చాలా బాగుంది అని చెప్పాలి. డిస్ప్లే వచ్చేసి 6.3 నుంచి 6.9 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. ఓఎల్ఈడి ప్రమోషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు చాలా బాగా అయితే చేస్తున్నారు కంటిన్యూగా. వీళ్ళైతే 1.5 మిల్లీమీటర్స్ అయితే ఉండొచ్చు అయితే అంచనా ఇస్తున్నారు. అంతేకాదు A19 చిప్ అయితే తీసుకుని వస్తున్నారు. పూర్తిగా యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఈ సిరీస్ నుంచి అయితే ఇంత ముందు నుంచి కూడా ఉంది, కాబట్టి ఈ సిరీస్ నుంచి ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే కెమెరాలో మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్, అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్లో కూడా చాలా వరకు అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేదానికి యాపిల్ వాళ్ళు అయితే ట్రై చేస్తున్నారని అయితే టాక్. ఇక ఇన్ డిస్ప్లే కెమెరా వచ్చేసి 17 ప్రో మ్యాక్స్లో అయితే ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే లో లైట్ కెమెరాలో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఇది సినిమాటిక్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని అయితే టాక్ ఉంది. రియర్ కెమెరా వచ్చేసి వర్టికల్గా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది ప్రో మ్యాక్స్కి అయితే. 17 సిరీస్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉందంటే సెప్టెంబర్ 2025లో అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. బేస్ ప్రైస్ వచ్చేసి 90,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 1,70,000 వరకు అయితే వెళ్ళొచ్చు అయితే అంచనా ఉంది. ఇక ప్రో సిరీస్ వచ్చేసి 1,05,000 అయితే స్టార్టింగ్ అవుతుంది. ప్రో మ్యాక్స్ వచ్చేసి ఫీచర్స్ బట్టి అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీ అందరికీ తెలిసిందే ప్రో మ్యాక్స్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఐఫోన్ 17 లీక్స్ మీకైతే నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ ఉంటే మరింత ముందుకైతే వెళ్తాను. ఒక ఐఫోన్ 17 సిరీస్ మాత్రమే కాదు, రాబోయే టెక్ న్యూస్ ఏదైనా కానీ నేనైతే మీకు షేర్ చేస్తాను. తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి, యూజ్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇలాంటి టెక్ వీడియో కోసం నాని టెక్ వైబ్స్ ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.